सर ओके सर कैमरा पापा కొంచెం ముందు పాప స్టార్ట్ చేస్తే అది రెడీ పెట్టి ఓపెన్ ఓకే సార్ ఫస్ట్ షాట్ ఈరోజు అనంత ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పైన మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. అయినా అంత లింక్ గెస్ట్గా నర్సింగ్ డైరెక్టర్గా రాజగోపాల్ నిర్మాతగా స్టార్ట్ చేయడం జరిగింది. నర్సింగ్ ఇంతమంది కూడా మూవీ చేస్తున్నారు. ఒకసారి దానిలో చాలా ప్రత్యేకత విశ్వాసంలో అందరికీ నమస్కారాలు. ఎట్లాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ సాగి గొప్ప విజయాన్ని నమస్కారం. ప్రత్యేకించి ఈ సినిమా ప్రారంభించడానికి వచ్చిన ప్రవీణ్ గారు రామకృష్ణగౌడ్ గారు అలాగే నర్సింగ్కి రాజగోపాల్ నిర్మాతకి అలాగే ఈ సినిమాకి వచ్చినటువంటి యోగికి ఇంకా మిగతా నడిన సంగీతం హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆధునిక జీవితంలో మనిషికి డబ్బు కొరతలేదు, కానీ మనశ్శాంతి కొరత. ఆ మనశ్శాంతి కలగాలి అని అంటే భగవంతుడిని నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళిపోతాం, మన జీవితంలో ఉండే సమస్యలు విధంగా తొలగిపోతాయనేటటువంటి అంశాన్ని నేపథ్యంగా తీసుకొని శివశంభో చిత్రం రూపొందించడం జరిగింది. ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. గొప్ప విజయం. అంటే చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో సంగీతము నృత్యము ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. తప్పకుండా ప్రేక్షకులు గొప్పగా దీన్ని ఆదరిస్తారని, సరైనటువంటి విజయం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ దయచేసి మాకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నటువంటి పెద్దలందరికీ మరో మాట కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలు తెలంగాణ రతాని రామకృష్ణ అలాగే మా బ్రహ్మచారి సినిమా ప్రొడ్యూసర్ గారు సిద్దిపేట నుండి
కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా త్వరలోనే కంప్లీట్ చేసి శివరాత్రికి అనుకుంటున్నాము. దేవుడి ఆశీర్వాదం ఉంటే వస్తాం శివరాత్రికి, లేదా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియజేస్తాను. నమస్కారం. శివశంభో సినిమా ప్రారంభోత్సవం చేసిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా కొత్త, కానీ మా గురువుగా భద్రరెడ్డి గారి సమాజంలో రావడం జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి ముందు కూడా మా సలహా సహకారాలు అందించాల్సింది చేసిన పెద్దలు కూడా నేను అందరు చెప్పినట్టుగా శివభక్తి ముఖ్యంగా బేస్ చేసుకొని నడుస్తాం. ఈ సినిమా ఈ కథను పాటలు వినగానే నేను యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే శివభక్తి ప్రకారమే నడుస్తుంది. అశ్లీలంగా ఉండేది కానీ, ఆవేశపూరితంగా ఉండేది కానీ, ఏ విధమైన రొమాంటిక్ సీన్స్ కానీ, ఏ విధమైన చెడుకు దారి లేకుండా ఆలోచిస్తుంది ఆ సినిమా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి నేను తీసుకెళ్లాల్సింది, మాలాంటి కొత్త వాళ్ళని డైరెక్టర్ తీసుకెళ్ళాలని ఎంకరేజ్ చేయాల్సిందిగా ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.